తండా మార్కెట్లోని శ్రీ వీరభద్రస్వామి ఆలయ ప్రాంగణంలో మహాశివరాత్రి పర్వదినం పురస్కారంగా సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున శివనామస్మరణతో స్వామివారిని దర్శించుకొని శివునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలయ ఫౌండర్లు మటిక నాగేశ్వరరావు, మటిక గౌరీశంకర్, ట్రస్ట్ బోర్డు మెంబర్స్ ఎం వీరమల్లేష్ గూడే, ప్రభు మరియు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మట్కే నాయ గారు దీన్ని స్థాపించారు 1937. అప్పటి నుంచి ఈ గుడి రుద్రాభిషేకం, మహాశివరాత్రి రోజు రుద్రాభిషేకం మా వంశస్థులు చేస్తూ ఉన్నారు. అప్పటి నుంచి మా అండర్లోనే ఉంది గుడి. ఇప్పుడు నేను ప్రస్తుతానికి దీనికి మెయింటెనెన్స్, ముగ్గురు ట్రస్టీలు ఉన్నారు. వారు మాడప వీరమల్లేష్, గూడ ప్రభు, నేను, వీళ్ళు రెగ్యులర్గా మెయింటైన్ చేస్తున్నాము. ఇప్పుడు శివరాత్రి రోజు రాత్రి 12 గంటలకు రుద్రాభిషేకం జరుగుతుంది. గుడి పూజలు జరుగుతాయి. పొద్దున పూట పండ్లన్నీ తీసుకొచ్చి, అన్ని రకాల పండ్లు మేము తీసుకొచ్చి పొద్దున్నే తీసుకొచ్చి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పంచుతాం పబ్లిక్కి. ఒక మినిమం 5-6 వేల మంది వస్తారు. ఇవన్నీ ఖర్చులు ఏవైతే ఉన్నాయో నేనే ప్రత్యక్షంగా పెడతా. ఎవరి దగ్గర ఏం తీసుకోము. డొనేషన్స్ అనేది ఏమి ఉండవు. మేమే ట్రస్టీలమే చేస్తాం దీన్ని. దీంట్లో ఎటువంటి వేరేది కల్పితం లేదు. అయ్యగారు మీరు చెప్పండి. స్వామి, నేను ఇక్కడ ఈ దేవాలయంలో అర్చకుణ్ణి. ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా విశేషించి ఉదయం పొద్దున 5 గంటలకు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అవుతుంది ధర్మకర్తలచే. తర్వాత తదనంతరం కమిటీ మెంబర్తో వాళ్ళు రుద్రాభిషేకాలు చేస్తూ ఉంటారు. తర్వాత లింగోద్భవ కాలంలో అనగా రాత్రి 12 గంటలకు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం పూజ జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇక్కడ సుమారుగా మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా సుమారుగా 5,000 నుంచి 6,000 వరకు భక్తులు వస్తూ ఉంటారు. స్వామివారికి అభిషేకాలు, అర్చనలు చేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళకు ఇక్కడ వచ్చడం వల్ల వాళ్ళ మనసులో ఏమైనా కోరికలు ఉంటే నెరవేరుతాయని భక్తులు మనకు చెప్తూ ఉంటారు అన్నమాట. ఈ దేవాలయం యొక్క విశిష్టత ఈ విధంగా ఉంది. ఓం నమః శివాయ.